కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మొత్తం దండుకులైపోయారు వాళ్ళు. మామూలు పాస్పోర్ట్ దందా చేసి దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా మీ అందరికీ ఇన్నోళ్ళు చెప్పిన విషయం చెప్తారు. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయారా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. ఆడ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అక్కడ పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంత కూడా చేశారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళిన అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్. మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. ఇవాళ మనకు డిఏ లేవా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు, ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబం కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్నా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంటి? వల్ల పెయిన్ అమెరికలో పోయేవాడు అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏంటో ఒక్కసారి వచ్చండి. చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా మార్పు కోరుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మన పరిస్థితి, మన బతుకులు ఏమైనాయో, ఏ విధంగా ఆగమవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో మేము డిఎల్ ఇస్తాం, పిఆర్సీ అమలు చేస్తాం, ప్రమోషన్ ఇస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వం వల్ల, కేసీఆర్ యొక్క మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పుల పాలైంది. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్లు అప్పు ఉంది, మేము అప్పులు తీరుస్తాం, మీకు చెల్లించాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిందా లేదా? మేనిఫెస్టోలో పెట్టిన లేదా? అప్పులున్న విషయం చెప్పారు, అప్పుడు తీరుస్తామన్నారు, మీకు రావాల్సిన బెనిఫిట్ ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నారు? కేసీఆర్ మా చేతికి చిప్పడిచ్చిండు, మేము ఏం చేయాలి అంటున్నారు. నువ్వు ఏం చేస్తామని అధికారం వచ్చినావు? నువ్వు ఏం చేస్తామని అధికారం వచ్చినావు? నువ్వు ఏ ధైర్యంతో హామీలు నెరవేరుస్తావు? ఏ ధైర్యంతో, ఏ ప్రణాళిక ప్రకారం నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తావన్నావు? నువ్వు అప్పులైన విషయం తెలుసు, అప్పుడు తీరుస్తానని నువ్వే, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ. ఇలా అధికారంలోకి వచ్చి 14-16 నెలలైంది. ఇలా ఏ ఒక్క సమస్యకు, మీ సమస్యకు పరిష్కారం అని చూపట్టిర్రా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఏ ఒక్క సమస్య మీద కనీసం సమీక్ష చేసిర్రా? ఏ ఒక్క సమస్య మీద చర్చలు జరిపిర్రా? ఏ ఒక్క యూనియన్ పిలిచి కనీసం ఉపాధ్యాయుల సమస్యలు ఇవి, ఉద్యోగుల సమస్యలు ఇవి అని చెప్పి కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందా? రాలే. విద్యాశాఖకు మంత్రి లేడు, ఆయన విద్యాశాఖ మంత్రి. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంది? 5 డిఎల్ రావాలి మీకు. 5 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటేమో రెగ్యులర్గా ఇస్తున్నారు. దాంతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఊకే కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది, నవ్వి ఊకే కేంద్రం అని 24 గంటలు మోడీ గారు తిట్టుడు,
శాపనార్థాలు పెట్టుండే తప్ప మరి కేంద్రం డిఎల్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు డిఎల్? పిఆర్సీ అమలు చేయడానికి మీకున్న ఇబ్బంది బీజేపీ అనుకుంటుంది ఏమన్నా? నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారా? ఇంకొక 3 నెలలైతే జీతాలు ఇచ్చే పరిస్థితి అన్న. అందుకే సెంట్రల్ యూనివర్సిటీ జాగాలు అమ్ముతున్నారు. ఇవాళ జాగాలు అమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని సాగుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, మళ్ళా అతి త్వరలో శ్రీలంకలో గిట్నైంది, ఓనుకొని తనుకున్నారు. రాజకీయ నాయకుల లీడర్లే మొత్తం కార్లు గీర్లు తీసుకొని అంతా సముద్రం పడేసిరాడ. ఈడకంటే అవుతుంది. ఈడ కాంగ్రెస్ లో కార్లు జీవులు అన్ని తీసుకొని సముద్రానికి ట్యాంక్ మీద పడేస్తారు, గ్యారంటీ చెప్తుంది. కానీ డిఎల్ లేవు, పిఆర్సీ లేరు. ఇంకా రిటైర్ అయినటువంటి వాళ్ళ ఉపాధ్యాయుల పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి చెప్పుడంటే తిరుగుతున్నారా? లాస్ట్కు హైకోర్టులో పోయి పిటిషన్ వేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇలా ఏమైంది? మీ మెడికల్ అలవెన్స్, మెడికల్ బిల్స్ కానీ, గ్రాట్యుటీ పెన్షన్స్ బిల్స్ కానీ, ఇంకా ఇతర అలవెన్స్ అన్ని ఇవ్వాలంటే 8,000 కోట్లు కావాలి మీకు. 8,000 కోట్లు ఎక్కడున్నాయి? ప్రభుత్వం దగ్గర లేవంటున్నారు. ఇవాళ నువ్వు ఏం పోటీ పెట్టుకో. ఇలా 5 మంత్రులు, టాప్ 5 మంత్రులకు వాళ్ళ బిల్లు చెల్లించడానికి పైసలు ఉన్నాయి. వాళ్ళ బిల్లులు మొత్తం క్లియర్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుల కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని కూడా పేమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే 18% కమిషన్ ఇస్తారో, 15 నుంచి 18,000 కమిషన్ వేస్తున్నారు. ఇక 18% కమిషన్ ఇస్తారో వాళ్లకు మాత్రం బిల్స్ పేమెంట్ చేస్తున్నారు. ఇలా 8,500 కోట్ల రూపాయలు ఇలా మీకు బిల్స్ పేమెంట్ చేయడానికి కావాలి. ఇది పక్కన పెడితే గత సంవత్సరము 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఈ సంవత్సరము 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీటికి కావాలంటే 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఇవి 11,000 కోట్ల రూపాయలు, అవి 8,000 కోట్ల రూపాయలు, దాదాపు 19,000 అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ప్రభుత్వం? అందుకే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీ వయో పరిమితిని కేసీఆర్ చేసిండు 59 నుంచి 61 చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు 61 నుంచి 64, 65 చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇవాళ ఎందుకంటే పైసలు పక్కా పెంచుతాడు. ఇవాళ ఇంత మూర్ఖత్వము ఇవాళ తెలంగాణ రాష్ట్రం చెప్తున్నది. ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తలేరు.